జయ గురు దత్తాత్రేయ. ద్వాదశ రాశుల్లో మేషరాశి వారికి గురువు యొక్క అనుగ్రహము జూన్ వరకు పరిపూర్ణంగా ఉంటుంది. జూన్ తర్వాత గురుబలం అనేది తగ్గుతుంది. ఈ మేషరాశి వారికి ప్రస్తుతము గురువు ధనస్థానంలో ఉన్నాడు, పర్వాలేదు. కానీ జూన్ తర్వాత మాత్రం తృతీయ స్థానంలోకి గురు ప్రవేశం జరగడం, భాగ్యస్థానాన్ని గురువు వీక్షించడం, కొంత ఆర్థిక నష్టము జరగటము మేషరాశికి సూచిస్తుంది. అలాగే ఏలినాటి శని స్టార్ట్ అవుతోంది మేషరాశి వారికి. ఒకటి, ఏలినాటి శని దోషం ప్రారంభం అవటం, గురుబలం తగ్గిపోవటం. అలాగే రాహు రాశ్యాతు లాభంలోకి రావడం, పంచమంలో కేతువు రావటం, అది కొంత ఉపశమనాన్ని ఇస్తుంది. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు జూన్ వరకు ఉండవు. జూన్ నుంచి ఆర్థిక సమస్యలు, అయితే ఉగాది తర్వాత అనారోగ్య సమస్యల చేత కొంత ధన నష్టం. మేషరాశి జాతకులకు విద్యాయోగము అవయోగంగా మారుతుంది. అంటే చెడు స్నేహితం ద్వారా, చెప్పిన మాట వినకపోవడం, మొండితనం, ఈ అలవాట్ల ద్వారా చెడు అలవాట్లు అవ్వచ్చు, మొండితనం అవ్వచ్చు, చెప్పిన మాట వినకపోవడం అవ్వచ్చు. ఇవన్నీ కూడా మేషరాశికి కొంత చదువులో ఇబ్బందిని తెచ్చిపెడతాయి. జూన్ వరకు చదువు ఒకలా ఉంటుంది, జూన్ తర్వాత కొంత సమస్య తెచ్చిపెడుతుంది. జూన్ వరకు ఒకలాగా, జూన్ నుంచి చదువులో కొంత సమస్య రావడం జరుగుతుంది. నూతన వాహనాలు అంటే 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ కొనాలి అంటే దానికి ప్రత్యేక ఇబ్బందులు లేవు, గురుబలం ఉంటే సరిపోతుంది. మార్చ్, ఏప్రిల్ ఈ 2 నెలల్లో కొనుక్కోండి, అనుకూలమే. వ్యాపారస్తులకు సంవత్సరం మధ్యమం, ఉగాది తర్వాత ఫలితాలు మారుతాయి కాబట్టి ఉగాది వరకు పర్వాలేదు. చదువుకునేటటువంటి విద్యార్థులకు ఉగాది వరకు ఏ ఇబ్బందులు రావు. ఈ జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఫలితాలు చూసుకున్నట్లయితే రవి, కుజ, శుక్ర, బుధ, చంద్రగ్రహాల యొక్క సంచార ఫలితాన్ని చూసినట్లయితే చదువు ఉగాది వరకు ఇబ్బంది ఏం లేదు. ఉగాది తర్వాతే కొంత ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. వ్యాపారంలో కూడా అనుకూలంగానే ఉంటుంది. వ్యాపారంలో కూడా తప్పకుండా లబ్ధి పొందే అవకాశాలు ఉన్నాయి. ఒక్కటి, ప్రస్తుతం మేషరాశి వారికి శని అనుకూలంగానే ఉన్నాడు కాబట్టి వాహనం తీసుకున్నా కూడా పెద్ద ఇబ్బందులు ఏం జరగవు. మార్చి నెలలో నూతన వాహనం తీసుకునే యోగాలు ఉన్నాయి. మార్చి నెలలో వాహనం తీసుకోండి, అనుకూలంగా ఉంటుంది. వ్యవసాయం చేసేవారు, ఇతర వ్యాపారాలు చేసేవాళ్ళు, రావాల్సిన డబ్బు రావాలి అని ప్రతిరోజు భగవంతుణ్ణి వేడుకునేవాళ్ళు, చదువు గురించి సమస్యలు ఉన్నవాళ్ళు, ఆర్థిక నష్టం, ధన నష్టం, ఆర్థిక పీడ, అప్పుల సమస్యలు, విద్యా దోషం అంటే చదువు సరిగా రాకపోవడం, చెప్పిన మాట వినకపోవడం, అలాగే వివాహ విషయంలో కూడా సరైన అనుకూలత లేకపోవడం, ఇలాంటి దోషాలు ఉన్నవాళ్ళు మేషరాశి వారు ఒక పరిహారాన్ని చెప్తాను నేను. ఆ మేషరాశి వారు ఆ పరిహారాన్ని చేసుకుంటే సరిపోతుంది. పేపర్ వచ్చినా ఏం కాదు. మేషరాశి వారు గణపతి హోమం చేయించాలి. ఎందుకంటే వివాహం అవ్వాలి, మంచి సంబంధం రావాలి, వివాహం కుదరాలి అంటే ఒకటి, ఇంట్లో కానీ దేవాలయంలో కానీ గణపతి హోమం చేయించాలి. గ్రహాల యొక్క శాంతి జరగడానికి జనవరి, ఫిబ్రవరి నెలల్లో గణపతి హోమం చేయిస్తే మంచిది. జనవరిలో కానీ ఫిబ్రవరిలో కానీ. లేదా కుదరని ఎడల, చేసుకోలేని పక్షాన గణపతి దేవాలయంలో గరికెతో పూజ చేయించండి. జనవరిలో కానీ ఫిబ్రవరిలో కానీ గణపతి దేవాలయంలో గరికతో పూజ చేయించండి. ఈ పరిహారము మేషరాశి వారు చేసుకుంటే వివాహం కుదరడం, మంచి సంబంధం రావటం, మనము ముందుగా చెప్పుకున్నట్టు అనేక దోషాలు, ధన నష్టం లేకుండా రావాల్సిన డబ్బు రావటం, ధనయోగం, విద్యాయోగం, విదేశాలకు వెళ్ళటము, ఇతరత్ర అనేక యోగాలు సంభవిస్తాయి. ఈ పరిహారాన్ని ఆచరించండి. ఓవరాల్గా జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో మేషరాశి వారికి పెద్దగా దోషాలైతే ఏం కనపడట్లేదు, బాగానే ఉంటుంది. ఉగాది తర్వాత కొన్ని ఇబ్బందులు ఉగాది పంచాంగంలో చెప్పుకుందాం. దత్తార్పణమస్తు.